Okay. Good afternoon, students. So we are in Bode plots. So, okay. Let us once again repeat our topic. Okay. So very less students are there. Let them come. Okay, I will share my screen. So we are in the frequency analysis. Basically, plots, linear plots, we will combine overall magnitude function and will vary the frequency from 0 to infinity, and we can find out the magnitude, and we'll draw the magnitude versus frequency curve. Such a frequency and find out the phase response also. But in the board factors are there. Well, factor is having its own properties. So sometimes he's saying that is asymptotic properties. So whatever the function factors are there. Okay. Log can be magnitude. You don't have any phase. The corner frequencies and also slope, no slope. Now, if you go to the 1 by S, so magnitude is minus 20 log 10 base omega. Okay, modulus of 1 by j omega. Why j omega sinusoidal transfer function తీసుకుంటున్నాం. S is equal to j omega పుట్టప్ చేస్తాం. బట్ ఇండివిజువల్ ఫ్యాక్టర్ తీసుకున్నారు. 1 by S తీసుకున్నారు, దానికి మ్యాగ్నిట్యూడ్ 20 లాగర్థం బేస్ 1 by j omega modulus 1 by j omega. దట్ ఈస్ లాగర్థంలో కొన్ని ప్రాపర్టీస్ లాగ్ ఏ ఇంటూ బి అనే దాన్ని మనం లాగ్ ఏ ప్లస్ బి, లాగ్ ఏ బై బి అంటే లాగ్ ఏ మైనస్ లాగ్ బి, అట్లా లాగర్థంలో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది మనకు. అందుకే ఇక్కడ ఏం చేసాం, లాగ్ 10 లాగ్ బేస్ 10 1 అంటే 1 నేను 10 పవర్ 0 కింద రాసుకున్నాను. సో ఐ గాట్ 0. బట్ సెకండ్ అంటే డినామినేటర్ కదా ఇక్కడ, అందుకని ఆ మైనస్ ఏదైతే మైనస్ వచ్చేసింది అనమాట, లాగ్ ఏ మైనస్ లాగ్ బి. దట్స్ వై మైనస్ 20 లాగర్థం 10 బేస్ ఒమేగా. వాట్ అబౌట్ ద ఫేజ్? నార్మల్గా పోలార్ ప్లాట్లో చేసినట్టుగానే యూ గాట్ మైనస్ 90 degrees. Now what is the slope? The slope is for the open loop pole minus 20 decibels per decade. అంటే మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ తీసుకున్నాం, 1 by S తీసుకుని S is equal to j omega పుటప్ చేసి మాడ్యులస్ కట్టి 20 లాగర్థం 10 బేస్ ఒమేగా తీసుకుని ఒమేగా వాల్యూస్ 10 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీతో చెక్ చేసుకుంటూ వెళ్దాం. డికేడ్ అంటే ఏంటమ్మా? డికేడ్ అంటే 10 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో 0.1 తీసుకున్నాం, నెక్స్ట్ 1 తీసుకున్నాం, 1 into
నెక్స్ట్ 10 ఇంటూ 10 100 తీసుకుంటాం. అలా ఎవ్రీ 10 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ దగ్గర మనం మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసి స్లోప్ చేంజ్ చెక్ చేస్తే ఎవ్రీ డికేడ్ అంటే ఎవ్రీ 10 యూనిట్స్కి -20 డెసిబల్స్ చేంజ్ వస్తుంది. సో -20 డెసిబల్స్. కాబట్టి నేను 1/s అనే ఫ్యాక్టర్కి స్లోప్ ఎంత అంటే -20 డెసిబల్స్ అని ఫిక్స్ చేసేసుకుంటాను. సపోజ్ సో మెనీ నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చాడు అనుకోండి, 1/s² ఇస్తే మనం -40 తీసేసుకుంటాం, అంటే 2 టైమ్స్ -40 డెసిబల్స్ తీసేసుకుంటాం. నా సపోజ్ కన్సిడర్ ద అనదర్ ఫ్యాక్టర్ s 0 తీసుకున్నారు. దానికి ఈక్వేషన్ ఎలా రాసాం? +20 లాగరిథం 10 ఒమేగా. Now phase is 90 degrees. What about the slope for 0? Slope is 20 positive akkada, positive slope, positive 20 decibels per decade. For every 10 values యొక్క మల్టిప్లికేషన్ ఫ్రీక్వెన్సీ అంటే 0.1 దగ్గర 1 దగ్గర 10 దగ్గర క్యాలిక్యులేట్ చేసి చూస్తే నాకు ఎవ్రీ టైం ఒక వాల్యూకి ఎంత వస్తుంది? 20 డెసిబల్స్ పెరుగుతూ వెళ్ళిపోతుంది. అందుకని స్లోప్ ఎంత ఉంటుంది అంటున్నాడు వాడు. ఫర్ 0 ఎస్ అంటే ఏంటి? 0 ఎట్ ఆరిజిన్. సో +20 డెసిబల్స్ ఉంటుంది, అంటే పెరుగుతుంది నాకు పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ s² ఇచ్చామనుకోండి, అంటే 2 జీరోస్ ఆరిజిన్ దగ్గర ఉన్నాయి, అంటే దాని యొక్క స్లోప్ కూడా 2 టైమ్స్ మల్టిప్లై అయిపోతుంది. సో 2 into 20. సో వాట్ ఎవర్ ద స్ట్రైట్ లైన్ ఐ హ్యావ్ టు డ్రా విత్ ఎ స్లోప్ ఆఫ్ 40 డెసిబల్స్ పర్ డికేడ్. డికేడ్ అంటే ఎవ్రీ 10 యూనిట్స్కి మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ తీసుకుంటాను. దానికి ఎంత స్లోప్ పుటప్ చేయాలి? ప్రస్తుతానికి ఇక్కడ ఓన్లీ 1s ఉంది కాబట్టి 20 డెసిబల్స్ పర్ డికేడ్ అని తీసుకుంటాం అన్నమాట. సచ్ ఏ వే అనదర్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. ఫస్ట్ ఆర్డర్ పోలు, ఫస్ట్ ఆర్డర్ 0. ఫస్ట్ ఆర్డర్ పోల్కి ఓకే మ్యాగ్నిట్యూడ్ 20 లాగరిథం 10 మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ g ఆఫ్ j ఒమేగా. ఫేజ్ ఏమో -tan ఇన్వర్స్ ఒమేగా t. ఇండివిజువల్ ఫ్యాక్టర్కి ఇండివిజువల్ లాగరిథం మ్యాగ్నిట్యూడ్ కడుతున్నాము, ఫేజ్ కడుతున్నాము. అక్కడ పోలార్ ప్లాట్లో మొత్తం అంతా కంబైన్ చేసేసి ఒకటే మ్యాగ్నిట్యూడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేశారు ఒక ఫ్రీక్వెన్సీ దగ్గర. ఇక్కడ ఏం చేస్తున్నామండి, ఒక్కొక్క కాంపోనెంట్ని ఫ్యాక్టర్ అనుకుని దానికి మ్యాగ్నిట్యూడ్, ఫేజ్, స్లోప్ కూడా చెక్ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మనం స్ట్రైట్ లైన్స్ డ్రా చేసి దానికి ఎంత పర్టికులర్ స్లోప్ ఉంటే, ఎంత స్లోప్ ఉంటే అంత స్లోప్తో స్ట్రైట్ లైన్స్ డ్రా చేస్తాం. దాన్ని వాడు ఏమంటాడు? ఎసిమ్ప్టోటిక్ స్ట్రైట్ లైన్స్ అంటారు. సో ఫర్ టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉన్నాయి 2 టైం కాన్స్టెంట్ ఫామ్. సో 1+s into t2, 1/1+s into t2 ఫస్ట్ ఆర్డర్ పోల్ లేదా సింపుల్ పోల్. దానికి మ్యాగ్నిట్యూడ్ చూడండి సేమ్ అదే వస్తుంది, కానీ ఇక్కడ ఈక్వేషన్ మారిందంటే -20 లాగరిథం 10 బేస్ మాడ్యులస్ ఆఫ్ 1 j ఒమేగా t. నెక్స్ట్ -tan ఇన్వర్స్ ఒమేగా t. స్లోప్ ఎంతమ్మా అంటే పోల్ కదా, ఎవ్రీ 10 వాల్యూస్ డిఫరెన్స్కి మీరు మల్టిప్లికేషన్ ఆఫ్ 10 వాల్యూస్ దీనికి ఫ్రీక్వెన్సీకి ఖచ్చితంగా ఎంత చేంజ్ వస్తుందంటే -20 డెసిబల్స్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్గా మనం ఇట్లాంటి సింపుల్ పోల్స్కి స్లోప్ ఎంత తీసుకుంటాం అంటే -20 డెసిబల్స్ తీసేసుకుంటాం. సో సచ్ ఏ వే 1+s into t1 సింపుల్ 0, లేదా టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉన్న 0, లేదా ఫస్ట్ ఆర్డర్ 0. సో ఈ పోల్ అంటే స్లోప్ ఎంత తీసుకోవాలమ్మా? -20 డెసిబల్స్ తీసుకోవాలి. 0 అంటే స్లోప్ ఎంత తీసుకోవాలి? +20 డెసిబల్స్ తీసుకోవాలి. సో ఈ నెంబర్ ఆఫ్ పోల్స్ పెరుగుతూ ఉంటే -20 into 2 -40 డెసిబల్స్ తీసుకుంటాం. అది నెంబర్ ఆఫ్ జీరోస్ పెరిగాయి, 2 జీరోస్ ఉన్నాయి, దెన్ +20 into 2 +40 డెసిబల్స్. కాబట్టి అది ఏ డైరెక్షన్లో నువ్వు డ్రా చేయాలి స్ట్రైట్ లైన్? ఫార్వర్డ్ డైరెక్షన్లో డ్రా చేస్తున్నావు అంటే స్లోప్ పెరుగుతోంది నీకు. డౌన్వర్డ్ డైరెక్షన్లో మీరు ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నారంటే స్లోప్ తగ్గుతుంది. ఓకేనా? ప్లీజ్ రిమెంబర్, కాన్స్టెంట్కి స్లోప్ అంటూ ఏం లేదు, ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకుంటారు. పోల్కి -20 డెసిబల్స్ ఉంటుంది, 0కి +20 డెసిబల్స్ ఉంటుంది. నార్మల్ పోల్, నార్మల్ 0 ఏదైనా సేమ్, ఏం చేంజ్ అంటూ ఏం లేదు. కానీ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉంటాయి కాబట్టి వీటికి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయంటే. ఫర్ ఎగ్జాంపుల్ టైం కాన్స్టెంట్ ఫామ్ అంటే ఏంటి? 1+s into t. అంటే మీకు ఇచ్చిన ఆ నార్మల్ పోల్ కానీ ఆ నార్మల్ 0 కానీ, ఫర్ ఎగ్జాంపుల్ s+2 ఉందనుకోండి,
దాన్ని మీరు 1+s/2 కింద మార్చేసుకోవాలి. అంటే బయట పూర్తిగా 2ని బయటికి తెచ్చేసుకోవాలి. అంటే 2 × 1+s/2. సో ఇట్ మస్ట్ బి ఇన్ ద టైం కాన్స్టెంట్. అంటే బోడే ప్లాట్లో ఏదైతే ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకుంటారో ఇట్ మస్ట్ బి ఇన్ ఏ టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉండాలి. అంటే 1+st. ఈవెన్ s² ఇచ్చినా కూడా దాన్ని 1+ కింద రాసుకోవాల్సిందే, ωn-తో డివైడ్ చేసి. సో 1+st కింద మార్చుకున్న తర్వాత గెయిన్ అంతా అడ్జస్ట్ అయిపోతుంది. ఓకే, ప్రాబ్లం తర్వాత చూద్దాం. సో ఈ T1 ఉంది కదా, s/T1, ఆ T1 మనం ఇక్కడ కార్నర్ ఫ్రీక్వెన్సీ కింద తీసుకుంటాం. సో ఒమేగా కార్నర్ ఫ్రీక్వెన్సీ = 1/T1. సో పర్టికులర్ పోల్ హ్యాస్ ఎ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు దాని కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండదు. 1/s కార్నర్ ఫ్రీక్వెన్సీ ఏం లేదు నాకు, బట్ 1/1+s/T2 అన్నాను చూసారు, దానికి ఒక కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ωT2 = 1/T2. అంటే ఏదైతే స్ట్రైట్ లైన్స్, 2 స్ట్రైట్ లైన్స్ మీరు కనెక్ట్ చేస్తున్నారో అది ఒక పర్టికులర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర కనెక్ట్ అవుతుంది అన్నమాట. సో నార్మల్ పోల్స్కి, నార్మల్ జీరోస్కి, పోల్స్ ఎట్ ఆరిజిన్, జీరోస్ ఎట్ ఆరిజిన్ కి ఎలాంటి కార్నర్ ఫ్రీక్వెన్సీ ఉండవు. కానీ టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉన్న పోల్ కానీ జీరో కానీ యూ హ్యావ్ టు పుటప్, అంటే ఎందులో కన్వర్ట్ చేసుకోవాలి, 1+s/T అనే ఫామ్లో కన్వర్ట్ చేయాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ జీరో, వెదర్ ఇట్ ఈస్ ఎ పోల్. సో దేర్ వాట్ ఎవర్ ద మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, ఎస్ పక్కన ఎంత మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఉంటుందో అది మీరు డివైడ్ 1 రెసిప్రోకల్ తీసుకుంటే దట్ ఈస్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. ఒమేగా కార్నర్ ఫ్రీక్వెన్సీ = 1/T. ఓకేనా? సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కన్సిడర్ ఒక్కొక్క కాంపోనెంట్కి మీరు బోడే ప్లాట్ డ్రా చేయాలి అనుకుంటే, సపోజ్ K తీసుకున్నారు, ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ తీసుకున్నారు, K అనే ఫ్యాక్టర్. ఇప్పుడు K అంటే ఏంటి, ఒక కాన్స్టెంట్ అంతే. అంటే 20 లాగర్థం 10. ఫర్ ఎగ్జాంపుల్ K = 1 తీసుకున్నారు అనుకోండి, 1 10⁻0 అంటే ఎంత వస్తుంది, 0 డెసిబల్స్. అంటే ఒక స్ట్రైట్ లైన్ని 0 డెసిబల్స్ దగ్గర డ్రా చేస్తారు విత్ జీరో స్లోప్, అంతే, ఏం లేదు. జస్ట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం, ఫ్రీక్వెన్సీస్తో దానికి ప్రాబ్లం ఏం లేదు ఇంకా, ఎందుకంటే K = 1 ఇచ్చాం కదా. K = 1 లాగర్థం దాంట్లో చెక్ చేసుకుంటే గెయిన్ ఎంత వచ్చిందమ్మా, 0 డెసిబల్స్ వచ్చింది. అంటే 0 స్లోప్ దగ్గర స్ట్రైట్ లైన్ డ్రా చేశారు అంతే. 0 విత్ 0 స్లోప్ వీ హ్యావ్ డ్రాన్ ఎ స్ట్రైట్ లైన్ at 0 dB కాన్స్టెంట్ కాబట్టి. సపోజ్ ద క్వశ్చన్ 2 ఫ్యాక్టర్, రెండో ఫ్యాక్టర్ తీసుకున్నాను, ఏంటది, 1/s. సైనసాయిడల్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ s = jω. సో m = 1/ω, మ్యాగ్నిట్యూడ్ ఫేజ్ -90 degrees. స్లోప్ ఎంత తీసుకోవాలి, 1/sకి -20 డెసిబల్స్ తీసుకోవాలి. కాబట్టి 10 యూనిట్స్ ఇక్కడ నుంచి 0.1 దగ్గర నుంచి 1 వరకు -20 డెసిబల్స్తో డౌన్వర్డ్ డైరెక్షన్లోకి ఎందుకు తీసుకోవాల్సి నెట్వర్క్ ప్రాబ్లం ఏదో వచ్చినట్టు సడన్ గా ఆగింది. I will once again share the screen. So check చేయండి. So for 10 units, this is individual Bode plot for individual factors. ఇండివిజువల్ అంటే 1/sకి ఇండివిజువల్గా లాగర్థం తీసుకున్నారు. 20 log 10 మాడ్యులస్ ఆఫ్ 1/jω తీసుకుని, ఒమేగా అనేది ఎవ్రీ 10 యూనిట్స్కి మీరు చేంజ్ చేసుకుంటూ వెళ్తే 20 డెసిబల్స్ చేంజ్ వచ్చింది. స్ట్రైట్ లైన్ తీసుకున్నారు అంతే. సో డౌన్వర్డ్ డైరెక్షన్లో తీసుకున్నారు చూసారా, బికాజ్ స్లోప్ పడిపోతుంది కాబట్టి. వచ్చేవే ఇఫ్ యూ కన్సిడర్ s = jω, ఎప్పుడైతే jω తీసుకున్నాం అంటే s దానికి స్లోప్ ఎంత ఉంటుంది అంటే +20 డెసిబల్స్ ఉంటుంది. జస్ట్ ఫార్వర్డ్ డైరెక్షన్లో 20 డెసిబల్స్ చేంజ్ ఉండే, పాజిటివ్ 20 డెసిబల్స్ చేంజ్ ఉండేటట్టుగా
ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసాం. పాయింట్ 1 దగ్గర నుంచి 1 వరకు ఎన్ని యూనిట్స్ ఉంటాయి మనకి? ఫర్ ఎగ్జాంపుల్ 10 టైమ్స్ కదమ్మా, అంటే డీకేడ్, అంటే ఫర్ డీకేడ్ పూర్తిగా ఇంకా డీకేడ్ అంతా ఒక స్ట్రైట్ లైన్ కొట్టేసాం ఈ పాయింట్ నుంచి ఆ పాయింట్కి. ద పాయింట్స్ వాట్ ఎవర్ ద అసిమ్ప్టోటిక్ స్ట్రైట్ లైన్స్ ఆర్ కనెక్టెడ్ ఆర్ స్టార్టెడ్ ఆర్ ఎండెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దోస్ ఆర్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్. అవన్నీ కార్నర్ ఫ్రీక్వెన్సీస్. ఆ పాయింట్ దగ్గర స్టార్ట్ అవుతుంది అసిమ్ప్టోటిక్ లైన్, లేదా అక్కడ ఎండ్ అవుతుంది. ఓకేనా? సో పాయింట్ 1 దగ్గర నుంచి 1 వరకు 10 వాల్యూస్ ఉన్నాయి. ఆ మధ్యలో ఒక స్ట్రైట్ లైన్ ఎంత స్లోప్ తో డ్రా చేసాం? -20 డెసిబల్స్. ఎందుకు -20 డెసిబల్, సారీ +20 డెసిబల్స్? ఎందుకు అంటే 0 తీసుకున్నారు కాబట్టి. అదే ప్రీవియస్ క్వశ్చన్ పోల్ తీసుకున్నాను కాబట్టి -20 డెసిబల్స్ తో డ్రా చేసాం. Now let us consider combination of two factors. Let us consider combination of two factors. ఇప్పుడు వరకు ఒకటే ఫ్యాక్టర్ తీసుకుందాం. ఇప్పుడు రెండు ఫ్యాక్టర్స్ ని కంబైన్ చేద్దాం. Given g of s is equal to k by s square. Now you please understand how many factors are there? There are two factors. One is k, second one is 1 by s square. ఇప్పుడు రెండు ఫ్యాక్టర్స్ ఉన్నాయి నాకు. సో ఆల్వేస్ బోడే ప్లాట్ లో ఫస్ట్ మోస్ట్ పాయింట్ అంటే మ్యాగ్నెట్ ప్లాట్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఇబ్బంది అవుతుంది. సో మ్యాగ్నెట్యూడ్ ప్లాట్ గీసేటప్పుడు ఎట్లా గీయాలంటాడు? ఎసిమ్ప్టోటిక్ స్ట్రైట్ లైన్స్ విత్ స్లోప్స్ అండ్ ఆల్ ది ఎసిమ్ప్టోటిక్ లైన్స్ మస్ట్ బి కనెక్టెడ్ విత్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్. అట్లా కనెక్ట్ చేసుకుంటే వెళ్ళాలి. మరి అలా చేయాలి అంటే ముందు నీకు ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయో పట్టుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ క్వశ్చన్ వీ హ్యావ్ టూ ఫ్యాక్టర్స్, k by s స్క్వేర్. అంటే k అనేది ఒక ఫ్యాక్టర్, 1 by s స్క్వేర్ అనేది అదర్ ఫ్యాక్టర్. రెండు ఫ్యాక్టర్స్ ఇచ్చాడు అంటే రెండు గెయిన్స్ ఉంటాయి. ఈ రెండు గెయిన్స్ ని కంబైన్ చేస్తే we will get a combined బోడే ప్లాట్. పోలార్ ప్లాట్ లో ఒకేసారి మొత్తం మ్యాగ్నెట్యూడ్ కట్టేశారు. అప్పుడు ఒమేగా ఈజ్వల్ టు ఏదో వాల్యూ పుటప్ చేశారు. ఆ లాకస్ ఏమో 0 దగ్గర నుంచి ఇన్ఫినిటీ వరకు టర్న్ అయిపోయింది ఫేజ్ ద్వారా. ఇక్కడ ప్రాబ్లం ఏంటమ్మా? ఒక్కొక్క ఫ్యాక్టర్ ని డివైడ్ చేసుకోవాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్? టూ ఫ్యాక్టర్స్. k is one factor, s square is one factor. అదే 1 by s square is another factor. కాంపోనెంట్ అనుకోండి పోనీ. నౌ వాడే ఇచ్చాడు, ఇప్పుడు k ఈక్వల్ టు 1 దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, రెండోది k ఈక్వల్ టు 10 దగ్గర క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సపోజ్ k ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇట్స్ నార్మల్ అవర్ ప్రీవియస్ కేస్, ఓల్డ్ కేస్ 1. k ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 by s స్క్వేర్. 1 by s స్క్వేర్ అంటే నార్మల్ కేస్, అది ఆల్రెడీ మనం చేసిందే. చూడండి 1 by s స్క్వేర్ మాడ్యులస్ 20 లాగరిథం 10 బేస్ మాడ్యులస్ ఆఫ్ 1 by j omega స్క్వేర్. ఎంత వస్తుంది? 1 by j omega స్క్వేర్ 1 by a by b log of a by b log a minus log b. అందుకే మైనస్ తెచ్చేసాం బయటికి. -20 log 10 omega స్క్వేర్. ఇట్ ఈస్ మ్యాథమెటిక్స్ కావాలి. సో 20 లాగరిథం 10 మాడ్యులస్ ఆఫ్ 1 by j omega స్క్వేర్ లో 1 అంటే ఎంతమ్మా? 10 పవర్ 0. అంటే log 10 10 1 0 బయటకు వచ్చింది కాబట్టి 20 into 0 0 అయిపోతాం. నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే a by b కదా, b ఫ్యాక్టర్ నెగిటివ్ వచ్చింది. సో -20 log 10 omega స్క్వేర్. ఇంకా డివిజన్ బయటకు తీసుకొచ్చాం, నెగిటివ్ కింద బయటకు వచ్చింది. Now by varying the frequency from 0.1 to 1, 1 to 10, 10 to 100 for every 10 multiplication, అందుకే దాన్ని ఏమంటాం? డికేడ్ అంటాం. మీరు లాగరిథం ప్లాట్ ఒకసారి మీరు గుర్తించుకోండి. మీరు యాంప్లిఫైయర్స్లో కానీ ఎలక్ట్రానిక్స్లో ఎక్కడో ఒకటి మీరు యాంప్లిఫైయర్స్లో గెయిన్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ కర్వ్ డ్రా చేసి ఉంటారు. అక్కడ ఎలా ఉండేది మనకి లాగరిథం ఒమేగా? అది సేమ్ థింగ్ హియర్. ఫస్ట్ 0.1 మీ ఇష్టం, రేంజ్ ఎంత తక్కువ తీసుకున్నా నెక్స్ట్ మోస్ట్ హయ్యర్ రేంజ్ మస్ట్ బి 10 టైమ్స్ ఉండాలి. అంటే 0.1 తీసుకుంటే 1 ఉండాలి, 0.01 తీసుకుంటే నెక్స్ట్ 0.1, 0.1 తర్వాత 1, 1 తర్వాత 10, 10 తర్వాత 100. సో అట్లా చెక్ చేసుకుంటే ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి ఎవ్రీ 10 డికేడ్కి -40 డెసిబల్స్ చేంజ్ వస్తుంది. కాబట్టి -40 డెసిబల్స్తో ఒక స్ట్రైట్ లైన్ ఇన్ ద డైరెక్షన్ బ్లో డౌన్వర్డ్ డైరెక్షన్లో గీయాల్సి వస్తుంది, బికాస్ స్లోప్ తగ్గిపోతూ ఉంటాం. ఇది ఇండివిజువల్ గ్రాఫ్. బట్ క్వశ్చన్ ఏంటిది? k by s స్క్వేర్. వీ హ్యావ్ టు కంబైన్, ఓవరాల్ గ్రాఫ్ కావాలి.
అంటే ఒక్కదానికి మీరు ముందు గీసుకుంటున్నారు ఎందుకంటే అర్థం చేసుకోవడానికి. బట్ యూ హ్యావ్ టు కంబైన్ ది గ్రాఫ్. సో కంబైన్ చేయాలి అంటే అందుకే నేను ఏం చేస్తాను చూడండి. ఇది ఇండివిజువల్ గ్రాఫ్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ k ఈక్వల్ టు 10 పెట్టుకున్నాను. k ఈక్వల్ టు 10 పెట్టుకుంటే నాకు 20 డెసిబల్స్ వచ్చింది. అంటే కాన్స్టెంట్ కేకి బోడే ప్లాట్ ఎలా ఉంటుంది అంటే 20 డెసిబల్స్ దగ్గర ఒక కాన్స్టెంట్ లైన్ విత్ జీరో స్లోప్ అంతే. స్లోప్ ఏం లేదు దానికి. ఒక హారిజాంటల్ కి లైన్ కి ప్యారలల్ గా లైన్ కొట్టేశారు ఎక్కడ 20 డెసిబల్స్ దగ్గర జీరో స్లోప్. వాట్ అబౌట్ ఎస్ స్క్వేర్? ఎస్ స్క్వేర్ దగ్గరకు వచ్చేసరికి -40 డెసిబల్స్ పర్ డికేడ్. అంటే కరెక్ట్గా 0.1 దగ్గర స్టార్ట్ చేస్తే 1 వరకు ఒక స్ట్రైట్ లైన్ ఎంత పడిపోవాలి? -40 పడిపోవాలి. మళ్ళీ 1 నుంచి 10కి మళ్ళీ ఎంత పడిపోవాలి అంటే మళ్ళీ ఇంకొక -40. లైక్ దట్ వీ హ్యావ్ డ్రాన్. దేనికోసం డ్రా చేస్తాం? ఇండివిజువల్ ఫ్యాక్టర్కి డ్రా చేస్తాం. చూడండి 0.1 దగ్గర నుంచి 1 వరకు -40 డెసిబల్స్ డ్రాప్ అయిపోయింది. మళ్ళీ 1 నుంచి 10కి అనదర్ -40 డ్రాప్ అయింది. 10 నుంచి 100కి అనదర్ -40. దిస్ ఇస్ ఇండివిజువల్ logarithmic magnitude plot for 1/s square. But we want to combine రెండు కలపాలి. మాగ్నిట్యూడ్ ఓవరాల్ మాగ్నిట్యూడ్ కావాలి కదా. సో కేని 1/s square ని కంబైన్ చేసి సో దెన్ we will write like this. సో magnitude m is equal to 20 log 10 k minus 20 log 10 omega square. రెండు మాగ్నిట్యూడ్స్ ని కంబైన్ చేస్తాం. విడివిడిగా చెక్ చేసుకుంటున్నాను కదమ్మా. విడివిడిగా దానేమో కాన్స్టెంట్ 20 డెసిబల్స్ దగ్గర స్లోప్ జీరోతో ఒక కాన్స్టెంట్ లైన్ డ్రా చేశారు కేకి. 1/s స్క్వేర్కి -40 డెసిబల్స్ పర్ స్లోప్ డికేడ్ ఉండేటట్టుగా స్ట్రైట్ లైన్ డ్రా చేశారు. కానీ ఇవి ఇండివిజువల్ కాంపోనెంట్స్. బట్ మనకి ఇచ్చింది ఏంటి సిస్టమ్? k/s స్క్వేర్. రెండు కలిపి ఉండాలి కదా, అందుకని రెండింటిని కంబైన్ చేయాలి. సో ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఏంటమ్మా? 20 లాగరిథం 10 బేస్ k minus 20 log 10 base omega square. This is the overall magnitude. Okay. So overall magnitude ఎన్ని పాయింట్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 పాయింట్స్ దగ్గర క్యాలిక్యులేట్ చేసాం. ఒకటేమో 0.1 1 అండ్ 0.1 1 అండ్ 10 3 పాయింట్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 దగ్గర ఈ ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ నాకు 60 డెసిబల్స్ వచ్చింది. అట్లాగే 1 దగ్గర మ్యాగ్నిట్యూడ్ 20 డెసిబల్స్ వచ్చింది. 10 దగ్గర మ్యాగ్నిట్యూడ్ -20 డెసిబల్స్ వచ్చింది. సో డైరెక్ట్గా పాయింట్స్ని పుటప్ చేస్తాను. ఐ రిపీట్. 20 log 10k minus 20 log 10 omega square. ఇది ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ద లాగరిథమిక్ బేస్ లాగ్లో. 3 పాయింట్స్ తీసుకుంటున్నాను నేను. ఒకటి 0.1 ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.1 రేడియన్స్ పర్ సెకండ్, 1 రేడియన్స్ పర్ సెకండ్, 10 రేడియన్స్ పర్ సెకండ్. ఈ మూడింటి దగ్గర ఈ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి 60 dB, 0 dB అండ్ లాస్ట్ వన్ ఇస్ ద థర్డ్ వన్ ఎంత వచ్చింది? థర్డ్ వన్ ఈజ్ -20. సో ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ, ఎగ్జాక్ట్ మ్యాగ్నిట్యూడ్. సో ఎగ్జాక్ట్ 0.1 మీరు ఎంత చెక్ చేసి ఆ వాల్యూ 60. అట్లాగే నెక్స్ట్ 1 దగ్గర 20, నెక్స్ట్ -2. సో డైరెక్ట్గా రెండింటిని అంటే కంబైన్ చేసేసిన తర్వాత వచ్చిన గ్రాఫ్ అన్నమాట. చూడకండి, డౌన్ సెకండ్ చూడండి. సెకండ్ వన్ ప్లీజ్ చెక్ దిస్. సో 2 కాంపోనెంట్స్ ఇచ్చాడమ్మా. k/s స్క్వేర్ ఇచ్చారు. కేకి విడిగా మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేశారు. 1/s స్క్వేర్కి విడిగా మ్యాగ్నిట్యూడ్ లాగ్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. బట్ రెండింటిని కంబైన్ చేస్తేనే కదా ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది, నాకు ఓవరాల్ ప్లాట్ వస్తుంది. ఓవరాల్గా ఏం చేస్తాం? m is equal to 20 log 10k minus 20 log 10 omega square. సో ఒమేగా అనేది అట్లీస్ట్ 3 పాయింట్స్ దగ్గర చెక్ చేశాను. ఒకసారి 60 డెసిబల్స్ వస్తుంది, ఇంకోసారి 20 డెసిబల్స్ వచ్చింది, ఇంకోసారి -20 డెసిబల్స్. సో ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ, ఎగ్జాక్ట్ మ్యాగ్నిట్యూడ్ ఇన్ డెసిబల్స్ 10 వాల్యూస్కి ఒకేసారి స్ట్రైట్ లైన్స్ కొట్టేస్తారు. దిస్ ఇస్ ద ఓవరాల్
magnitude code a plot of your k by s square given open loop transfer function. So suppose s square k into s square ఇచ్చాడు. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి k, రెండోది s స్క్వేర్. k అంటే కాన్స్టెంట్, దానికి స్లోప్ అనేది ఉండదు, 0 స్లోప్. s అంటే 0, స్లోప్ ఎంత ఉంటుంది? +20 డెసిబల్స్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. కాబట్టి ఎంత స్లోప్ ఆ పర్టికులర్ ఫ్యాక్టర్కి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి అంటే దానికి ఎంత స్లోప్ తీసుకుంటాం అంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 × 20 40 డెసిబల్స్ పర్ డికేడ్. అంటే విత్ ఇన్ ద 10 యూనిట్స్ అంటే 0.1 నుంచి 1కి మీరు ఏదైతే స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నారో దానికి ఎంత స్లోప్ ఉండాలి? 40 డెసిబల్స్ ఉండాలి. ఓకేనా? అంటే చూసిన వెంటనే అర్థం చేసుకోవాలి. ఆ ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి k, రెండోది s స్క్వేర్. kకి ఎలాంటి స్లోప్ ఉండదు, అట్లాగే s స్క్వేర్కి స్లోప్ ఉంటుంది. బట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ అన్న ఉంటుంది అంటే ఇవ్వలేదు. ప్రస్తుతానికి కార్నర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏం లేదు అక్కడ, ఎందుకంటే 0 ఎట్ ఆరిజిన్ కాబట్టి. సో s స్క్వేర్ అంటున్నాం కాబట్టి 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఒక జీరోకి 20 డెసిబల్స్ అయితే 2 జీరోస్కి 2 × 20 40 డెసిబల్స్ పర్ డికేడ్. పాజిటివ్ ఎందుకు అంటే 0 కాబట్టి. ప్రీవియస్ కేసులో నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం? వై నెగిటివ్ ఎందుకు తీసుకున్నాం అంటే 2 పోల్స్ కాబట్టి. ఇక్కడ నెగిటివ్ ఉంది చూసారా? -20 log 10 ఒమేగా స్క్వేర్ మైనస్ ఉంది. సో అక్కడ -20 డెసిబల్స్ వస్తుంది పోల్ కాబట్టి. సో 0 కాబట్టి పాజిటివ్. సో ఇండివిజువల్గా డ్రా చేస్తే మీరు ఎలా డ్రా చేస్తారు? డైరెక్ట్గా డ్రా చేసేస్తారు ఇలా. సో -40 డెసిబల్స్ నుంచి ఒకసారిగా 40 డెసిబల్స్ పెరగాలి, ఇంక్రీజ్ అవ్వాలి నాకు. సో స్లోప్ 40 డెసిబల్స్ ఉండాలి. డికేడ్ అంటే 10. చూడండి ఇక్కడ 0.1 దగ్గర నుంచి 1 వరకు స్ట్రైట్ లైన్ తీసుకున్నాం, ఎసిమ్ప్టోటిక్ స్ట్రైట్ లైన్ విత్ ద స్లోప్ +40. సో ఇది మామూలుగా ఒక్కొక్క దానికి విడివిడిగా డ్రా చేసాం. అలాగే ఇక్కడ కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ k = 10 పెట్టుకున్నారనుకోండి, 20 log 10 యూ గాట్ 20 డెసిబల్స్. సో 20 డెసిబల్స్ దగ్గర ఏం చేసాం? కాన్స్టెంట్ లైన్ డ్రా చేసాం. దేనికది? ప్లాట్ కేకి. అది రెండోది నార్మల్ s స్క్వేర్కి. -40కి ఎంత వాల్యూ కనెక్ట్ చేస్తే 0 వస్తుంది? -40 డెసిబల్స్కి ఎంత వాల్యూ యాడ్ చేస్తే 0 డెసిబల్స్ వస్తుంది? 40. అంటే స్లోప్ పాజిటివ్ డైరెక్షన్లో 40 డెసిబల్స్ రైజ్ అయింది. చూడండి, +40. ఇక్కడ ప్లస్ రాయాలి, మర్చిపోయి మై మిస్టేక్. ఇక్కడ +40. సో సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ ఓవరాల్, మొత్తం ఓవరాల్గా అంటే 2 కంబైన్ చేయాలి, రెండింటిని కంబైన్ చేసుకోవాలి. సో magnitude is equal to 20 log 10k plus 20 log 10 modulus of j omega square. So this is the overall logarithmic magnitude equation. Now if I vary the frequency for every 10 multiplication, if I vary the frequency values, radians per second, for every 10 multiplication, if you see the change, you will see 40 డెసిబల్స్ పెరుగుతోంది చూసారా? పెరుగుతూ వెళ్తుంది నాకు. సో ఎందుకంటే 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎవ్రీ 10 మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఐ ఫైండ్ ద ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ లాగ్లో ఫైండ్ అవుట్ చేసామనుకోండి, చేస్తే నాకు ఏమొస్తుందమ్మా? ఎవ్రీ 2 వాల్యూస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎంత? 40 డెసిబల్స్. నెక్స్ట్ మళ్ళీ అనదర్ 2 వాల్యూస్కి డిఫరెన్స్ 40 డెసిబల్స్. కాబట్టి కామన్గా ఎంత స్లోప్ అని తీసేసుకుంటున్నాం? 2 జీరోస్ ఇస్తే 40 డెసిబల్స్ పర్ డికేడ్. ఇందాక అదే చేస్తాం. 2 పోల్స్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ 2 వాల్యూస్కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ చూడండి, -20 -20 రెండింటికి యాడ్ చేయట్లేదు. యాడ్ చేస్తే 0 వచ్చేస్తుంది. డిఫరెన్స్ అడుగుతున్నాను. మీ గాట్ ఇక్కడ కూడా చెక్ చేసుకోండి కావాలంటే. ఇక్కడ 60 పైన, ఆ 60 ఇక్కడ 20, 40 డిఫరెన్స్ ఉంది. సో పోల్స్ కాబట్టి -40, జీరోస్ కాబట్టి +40. నౌ ఐ హావ్ టు కంబైన్ ఎంటైర్ గ్రాఫ్. మొత్తం కంబైన్ చేసేసుకుంటాను. రెండో కంబైన్ చేస్తాం.
సో ఎగ్జాక్ట్ 0.1 దగ్గర ఎంతమ్మా -20 ఇదిగో 0.1 0.1 ఫ్రీక్వెన్సీ దగ్గర -20 నెక్స్ట్ 1 దగ్గర ఎంత 20 ఇదిగో 1 దగ్గర 20 నెక్స్ట్ 10 దగ్గర 60 డెసిబల్స్ 10 దగ్గర 60 డెసిబల్స్ నెక్స్ట్ 100 దగ్గర 100 డెసిబల్స్ సో దిస్ ఈస్ ద magnitude of the Bode plot, logarithmic plot per k into s square. I'll repeat, k into s square. It is increasing పెరుగుతోంది చూసారా ఎందుకంటే 2 జీరోస్ ఉన్నాయి దాని యొక్క స్లోప్ పెరుగుతోంది ఎంత పెరుగుతోంది +40 డెసిబల్స్ ఫర్ ఎవ్రీ 10 యూనిట్స్ డికేడ్ చూసారా చెక్ చేసుకోండి కావాలంటే చెక్ చేసుకోండి -20 డెసిబల్స్ దగ్గర నుంచి +20 డెసిబల్స్ వరకు ఎంత స్లోప్ ఉంటుంది 20 -20 +40 ఎక్కడి నుంచి ఎక్కడికి ఏ ఫ్రీక్వెన్సీ నుంచి ఏ ఫ్రీక్వెన్సీకి 0.1 దగ్గర నుంచి 1 ఓకేనా సో నౌ దిస్ ఇస్ ద ఓవరాల్ k ఇంటూ s స్క్వేర్ కి మీరు ఒక బోడే ప్లాట్ క్యాలిక్యులేట్ చేస్తారు అంతే బట్ వన్ థింగ్ ఇఫ్ ద కాంపోనెంట్స్ ఆర్ ఇంక్రీజింగ్ ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క కాంపోనెంట్ని అర్థం చేసుకోవచ్చు దాని యొక్క స్లోప్ ఉంటే స్లోప్ డ్రా ఆ స్ట్రైట్ ఒక 10 యూనిట్స్కి ఒక స్ట్రైట్ లైన్ విత్ సర్టెన్ స్లోప్తో మీరు డ్రా చేసుకుంటూ వెళ్ళచ్చు 2 కాంపోనెంట్స్ కూడా ప్రాబ్లం ఉంది 3 కాంపోనెంట్స్ కొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది 4 కాంపోనెంట్స్ ఇంకొంచెం కాంప్లెక్సిటీ పెరుగుతుంది 5 కాంపోనెంట్స్ సో నెంబర్ ఆఫ్ రూట్స్ పెరిగే కొద్దీ మీకు ఏమవుతుందంటే బోడే ప్లాట్ ఇట్లా ఒక్కొక్క వాల్యూ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి వాడు ఏం చేశాడంటే ఒక చిన్న ప్రొసీజర్ ఇచ్చాడు మనకు స్మాల్ ప్రొసీజర్ let us follow the procedure. I'll repeat once again. What is the question? ఒక క్వశ్చన్ ఏంటమ్మా మనకి ఇచ్చాడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి k/s స్క్వేర్ వాళ్ళు అడుగుతారు బోడే డ్రా ద బోడే ప్లాట్ అంటాడు k/s స్క్వేర్కి బోడే ప్లాట్ గీయండి అంటాడు మీరు ఫస్ట్ ఏం చేయాలి మనం హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ there are 2 factors one is open loop gain k second one is 1/s square double pole at origin double pole at origin. So there are 2 factors. First factor constant. Let k equal to 10 గాని తీసుకుంటే నాకు 20 డెసిబల్స్ వస్తుంది లాగర్థం సో 20 డెసిబల్స్ దగ్గర నేను జీరో స్లోప్తో స్ట్రైట్ లైన్ కొట్టేశాను అంతే ఎంటైర్ గ్రాఫింగ్ మొత్తం గ్రాఫ్ అంతా 20 డెసిబల్స్ దగ్గర ఒక స్ట్రైట్ లైన్ విత్ జీరో స్లోప్ ఏంటో ఏం లేదు దానికి ఇది కాన్స్టెంట్ 1/s స్క్వేర్ అంటే దానికి స్లోప్ ఉంటుంది ఎందుకంటే అది పోల్ కాబట్టి సో -40 decibels per decade every 10 multiplication of the frequency కి నాకు -20 decibels చేంజ్ ఉంటుంది కాబట్టి నేను 2 ఉన్నాయి ఇక్కడ అది 2 into -20 -40 కాబట్టి చూడండి ఇక్కడ +40 నుంచి 0కి ఒక స్ట్రైట్ లైన్ విత్ -40 decibels per decade స్లోప్తో గీసాం కానీ ఇది ఇండివిజువల్ ప్లాట్స్ ఈ రెండింటిని కంబైన్ చేస్తాం ఈ రెండింటిని కంబైన్ చేయాలి అంటే మీరు ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ రాసుకోవాలి ఓవరాల్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ 20 లాగర్థం 10k -20 లాగర్థం 10 బేస్ ఒమేగా స్క్వేర్ సో ఓవరాల్గా రాసుకుని మీరు డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సార్ ఎవ్రీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ దగ్గర క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటున్నాం కదా అంటే ఆ పర్టికులర్ 10 వాల్యూస్లో ఆ ఫ్రీక్వెన్సీ వాల్యూస్లో ఎక్కడ మీరు ఒక పాయింట్ క్యాలిక్యులేట్ చేసినా అదే స్లోప్ అది మెయింటైన్ చేస్తుంది యూ కెన్ అండర్స్టాండ్ దట్ పాయింట్ అదే స్లోప్ను మెయింటైన్ చేస్తుంది ఒక డిఫరెన్స్ ఉంటుంది ఇంకా మారదు అంటే ఏదైతే మీరు ఇక్కడ స్ట్రైట్ లైన్ తీసుకుంటున్నారో 10 యూనిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి 0.1 నుంచి 1కి ఈ మధ్యలో ఏ 1 సింగిల్ పాయింట్ సింగిల్ ఫ్రీక్వెన్సీ దగ్గర మీరు మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఐ మీన్ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ వస్తుందో ఇఫ్ యూ ఫైండ్ ద రేషియో విల్ ఫైండ్ అవుట్ ద స్లోప్ ఈజ్ -40 అందుకనే ఏం చేస్తున్నాం డైరెక్ట్గా 0.1 దగ్గర నుంచి 1కి ఒక స్ట్రైట్ లైన్ విత్ స్లోప్ డ్రా చేసేస్తున్నాం అయితే ఒక్కొక్క పాయింట్కి ఎప్పటికి చేసుకుంటూ వెళ్తావు నౌ ద సచ్ ఏ వే వీ హ్యావ్ కన్సిడర్డ్ సమ్ అదర్ ప్రాబ్లం దట్ ఈస్ 2 జీరోస్ k into s స్క్వేర్ దెన్ బై ఓవరాల్ రెండింటిని ఇండివిజువల్గా తీసుకున్నాం తర్వాత రెండింటిని కంబైన్ చేస్తాం సో ఐ రిపీట్ సార్ ఇండివిజువల్గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఫర్ అవర్ అండర్స్టాండింగ్ బేసిక్స్లో ఉన్నావు కాబట్టి అర్థం చేసుకోవడం కోసం అర్థమైతే నీ ఇష్టం నువ్వు డైరెక్ట్గా చేసేయచ్చు
సో ద మ్యాగ్నిట్యూడ్ అనేది నేను లాగర్థం దాంట్లో రాసుకుంటే 20 log 10 బేస్ కే ప్లస్ 20 log 10 మాడ్యులస్ ఆఫ్ జే ఒమేగా హోల్ స్క్వేర్. చాలా మంది ఇక్కడే డౌట్ పడతారు, ఆ జే ఫ్యాక్టర్ గబుక్కుని మర్చిపోతారు. ఎస్ ఈజ్ ఈక్వల్ టు జే ఒమేగా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత వాడు ఇచ్చిన ఫంక్షన్లో స్క్వేర్ ఉంది, స్క్వేర్ తర్వాత మళ్ళీ మాడ్యులస్ కూడా ఉంది, అంటే నెగిటివ్ పాజిటివ్ అయిపోవాలి. రూట్ ఓవర్ స్క్వేర్స్ కదా, అంటే నెగిటివ్ -1 ఉంది, 1 అయిపోతుంది. సో అవన్నీ జాగ్రత్తగా మ్యాథమెటిక్స్ మీరు ఫాలో అయిపోతే ఎట్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎట్ ఎ పర్టికులర్ గెయిన్ ఫిక్స్ చేసుకోవాలి. ఆల్వేస్ గెయిన్ మస్ట్ బి 1 అమ్మా. నార్మల్గా 1 దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం, వాడు కానీ 10 దగ్గర క్యాలిక్యులేట్ చేయండి అంటే విల్ పికప్ k ఈక్వల్ టు 10. సో లైక్ దట్ వీ హ్యావ్ గాట్ 2 డిఫరెంట్ Bode plots. Now if it is చేంజ్ అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పెరిగితే ఇప్పుడు ఏమంటున్నాడు, స్మాల్ ప్రొసీజర్ ఇచ్చాడు. ప్రొసీజర్ ఏంటి, ఫస్ట్ ఈ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ దాన్ని ఫస్ట్ మనం టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చేసుకోవాలి. ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ కన్సిడర్ ద ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, పుట్ k ఈక్వల్ టు 1. నార్మల్గా వాడికి k కానీ ఇస్తే జనరలైజ్డ్గా k ఈక్వల్ టు 1 పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఎంటైర్ Bode whatever the open loop transfer function is converted into time constant form. ఇప్పుడే చెప్పుకున్నాం మనం టైం కాన్స్టెంట్ 1 ప్లస్ s ఇంటూ టీ ఫామ్లో ఉన్నాం. ఈవెన్ సెకండ్ ఆర్డర్ పోల్స్ కానీ సెకండ్ ఆర్డర్ జీరోస్ ఎస్ స్క్వేర్ ఇచ్చినా కూడా ఒమేగా n స్క్వేర్తో డివైడ్ చేసేసి 1 ప్లస్ తెచ్చేసుకోవడం దాన్ని కూడా. సో s+2 ఇచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్, ఇస్తే ఎలా తీసుకుంటున్నారు మీరు, 2 పూర్తిగా కామన్ చేసేస్తారు. 2 పూర్తిగా కామన్ చేసి 2 ఇంటూ 1 ప్లస్ s/2. సో 1 ప్లస్ s ఇంటూ టీ ఉండాలన్నమాట. ఫస్ట్ మోస్ట్ స్టెప్ Bode ప్లాట్కి ఏంటమ్మా, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇచ్చిన వెంటనే k కానీ కనిపిస్తే పుట్ k ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఎంటైర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ time constant form. Next, divide the individual components. Divide the individual components and write the slopes. If possible, any corner frequencies are there, you write down the corner frequencies for the individual poles and zeros and also slopes at that corner frequencies. I'll repeat. Bode plot starting point enti, first we have to consider the open loop transfer function. Then convert entire open loop transfer function into time constant form. After converting into the time constant form, you divide the factors like k 1 by s square, 1 by s, s 1 plus ts, 1 by 1 plus ts. Like that you divide all the individual factors. ఇవన్నీ ఒక టేబుల్ తయారు చేసుకోవాలి. ఆ టేబుల్లో ఏముండాలి, నాకు ముందు ఫ్యాక్టర్ ఉండాలి, నెక్స్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉండాలి, నెక్స్ట్ స్లోపు, నెక్స్ట్ నెట్ స్లోప్. నెట్ అంటే చేంజ్ పర్టికులర్ చేంజ్, స్లోప్ ఇన్ చేంజ్. సో టేబుల్ ఏముంటుంది, ఫస్ట్ నాకు ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ ఫ్యాక్టర్కి ఏదైనా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటే కార్నర్ ఫ్రీక్వెన్సీస్ రాసుకుంటారు. ఆ కార్నర్ ఫ్రీక్వెన్సీస్కి ఏదైతే తీసుకున్నావో దానికి స్లోప్ ఉంటే స్లోప్ రాసుకుంటాం. అట్లాగే విత్ రెస్పెక్ట్ టు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ చేంజ్ స్లోప్ రాసుకుంటాం. సో ఆ టేబుల్ మినిమం ఇంకా బేస్ అనమాట, ఇంకా స్టార్టింగ్ అదే. ఇంకా అదంతా ఫామ్ అయిన తర్వాత విల్ గో ఫర్ magnitude value calculate, gain value calculate చేయడం, draw the plot just like phase అంటే phase directing and find out all the gain margin, phase margin, crossover frequencies. Okay, now let us consider. ఓకే, సో ఒక ప్రాబ్లం ట్రై చేద్దాం, ఎంతవరకు అది మనం చూద్దాం. ఎంత అయింది నాకు టైం? ఓకే, ఒకసారి చూడండి, కనిపిస్తుందా అందరికి? ఒకసారి చెక్ చేద్దాం. సో g of s ఈక్వల్ టు 80 by s ఇంటూ s+2 ఇంటూ s+20. డ్రా ద Bode అంటే Bode ప్లాట్ డ్రా చేయమంటున్నాడు అండ్ ఫైండ్ అవుట్ పాసిబిలిటీ ఉంటే మిగతా వాల్యూస్ అన్ని క్యాలిక్యులేట్ చేయమంటాడు, ఫ్రీక్వెన్సీ వాల్యూస్. ఓకేనా?
సో ఫస్ట్ ఎందులో ఉంది ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎందులో ఉంది నాకు? ఇస్ ఇట్ ఇన్ ద టైం కాన్స్టెంట్ ఫామ్? లేదు, టైం కాన్స్టెంట్ ఫామ్ లో లేదు. ఎందుకంటే 1 ప్లస్ ఎస్ ఇంటూ టీ అలా ఉండాలి నాకు. కాబట్టి ఇక్కడ ఎస్ ప్లస్ 2 ఉంది నాకు. 2 కామన్ చేయాలి నేను. అట్లాగే ఎస్ ప్లస్ 20లో 20ని కామన్ చేసుకోవాలి. సో దెన్ ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ టైం కాన్స్టెంట్ ఫామ్. ప్లీజ్ చెక్ దిస్. ఫస్ట్ లో మనకి ఇచ్చిన ఫంక్షన్ ఎలా ఉందమ్మా? g ఆఫ్ s ఈక్వల్ టు 80 బై ఎస్ ఇంటూ ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 20 ఉంది. బట్ ఐ హ్యావ్ టు కన్వర్ట్ ఎంటైర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఇంటూ టైం కాన్స్టెంట్. సో టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చేసుకున్నాం. ఇక్కడ చూడండి, 2 కామన్ చేశాం. సో 1 ప్లస్ ఎస్ బై 2 వచ్చింది. నెక్స్ట్ 20 కామన్ చేసాం. 1 ప్లస్ ఎస్ బై 20 వచ్చింది. therefore ఆ 2 ఇంటూ 20 40, 18 క్యాన్సిల్ చేస్తాం. ఓవరాల్ నౌ ఇట్ ఈస్ ఇన్ ద టైం కాన్స్టెంట్ ఫామ్. 2 బై ఎస్ ఇంటూ 1 ప్లస్ ఎస్ బై 2 ఇంటూ 1 ప్లస్ ఎస్ బై 20. నౌ అంటే ఇక్కడ ఒక పోల్ ఏమో ఆరిజిన్ దగ్గర ఉంది, 2 ఫస్ట్ ఆర్డర్ పోల్స్ ఉన్నాయి, అందుకని 2 కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. there are 2 corner frequencies. Okay, please check this one. There are 2 corner frequencies. One is S multiplication factor ఏదైతే ఉంటుందో దాని యొక్క రెసిప్రోకల్, కాబట్టి 2 రేడియన్స్ పర్ సెకండ్ ఫస్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీ. సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ 20 రేడియన్స్ పర్ సెకండ్. సో ఇది ఫస్ట్ స్టెప్ అమ్మా. ఎవరికైనా బోర్డ్ ప్లాట్ స్టార్ట్ చేసేటప్పుడు ముందు నేను నాకు ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ని టైం కాన్స్టెంట్ ఫామ్ లోకి మార్చేసుకుని ఏదైనా కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయేమో టెస్ట్ చేసుకుంటాం. సో దెర్ ఆర్ 2 ఉన్నాయి, 2 ఉన్నాయి ఇక్కడ. 2 పోల్సే ఇచ్చినవన్నీ పోల్సే. ఇక్కడ 3 పోల్స్ అంటే మీకు ఒక ఐడియా రావాలి. 3 పోల్స్ అంటే ఒక్కొక్క పోలు -20 డెసిబల్స్ పర్ డికేడ్ స్లోప్ ఉంటుంది. ఓకేనా, -20 డెసిబల్స్ పర్ డికేడ్ స్లోప్ ఉంటుంది. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. చూడండి, ఒక్కొక్కటి -20, -20, -20. దాన్ని బట్టి మీ గ్రాఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా అర్థమైపోతుంది. అంటే గెయిన్ ఎంత డెసిబల్స్ దగ్గర ఉంటుందో కూడా అర్థం అవుతుంది. సో t equal to 1/2 second. That's why omega c1 first corner frequency is 2 radians per second. Second one, t equal to 1/20 seconds. Therefore, second corner frequency is 20 radians per second. See, ఇది అందరికి బేస్ అమ్మా. ఇక్కడికి నెక్స్ట్ టేబుల్ తయారు చేసుకోవాలి. ఎందుకు ఈ టేబుల్ తయారు చేసుకోవాలంటే మనం ఇందాక ఏం చేస్తున్నాం, ప్రతి కాంపోనెంట్ని విడివిడిగా మ్యాగ్నిట్యూడ్ తీసుకుని రకరకాల ఫ్రీక్వెన్సీస్ దగ్గర క్యాలిక్యులేట్ చేసి పుటప్ చేస్తున్నాం. అక్కడైతే లైన్స్ డ్రా చేస్తున్నాం. అంటే మనకు అక్కడ వర్క్ ఎక్కువైపోతుంది. అదేం చేస్తున్నాం, బేసిక్గా ఒక బేసిక్ ప్రొసీజర్ తీసేసుకున్నాం. ఆ బేసిక్ ప్రొసీజర్లో ఫస్ట్ మోస్ట్ టేబుల్ ఏంటంటే ఫ్యాక్టర్స్ తీసుకుంటాడు, నెక్స్ట్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ తీసుకుంటాడు, నెక్స్ట్ స్లోప్ కంట్రిబ్యూషన్. ఆ పర్టికులర్ కాంపోనెంట్కి ఏదైనా స్లోప్ ఉంటే ఆ స్లోప్ కంట్రిబ్యూషన్, నెక్స్ట్ చేంజ్ ఇన్ స్లోప్. అంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ నుంచి ఫర్దర్ అనదర్ కాంపోనెంట్, రెండింటికి ఒకదాని నుంచి ఒకదానికి ఏం చేస్తున్నాం, స్ట్రైట్ లైన్స్ గీస్తున్నాం కదా. మరి 2 స్ట్రైట్ లైన్స్ ఒక కార్నర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవుతున్నప్పుడు దేర్ మే బి స్లోప్ చేంజ్ ఉంటుంది నాకు. ఒకటే స్లోప్తో 2 కనెక్ట్ అవ్వవు, చాలా రేర్ కేసెస్. సో డిఫరెంట్గా ఉంటాయి. ఈ స్ట్రైట్ లైన్కి వేరే రకమైన స్లోప్ ఉండొచ్చు, ఆ స్ట్రైట్ లైన్కి వేరే స్లోప్ ఉండొచ్చు, 2 వేరే రకమైన కార్నర్ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వచ్చు. కాబట్టి వాట్ ఈస్ ద రిజల్టెంట్ స్లోప్? ఒక స్ట్రైట్ లైన్ నుంచి ఇంకొక స్ట్రైట్ లైన్ డ్రా చేసేటప్పుడు మధ్యలో కార్నర్ ఫ్రీక్వెన్సీ వస్తుంది, స్లోప్ చేంజ్ కూడా ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఫస్ట్ కాంపోనెంట్ అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అసలు మామూలుగా చెప్పాలంటే 4 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి 2 కాన్స్టెంట్ ఎస్, 1 ప్లస్ ఎస్ బై 2, 1 ప్లస్ ఎస్ బై 20. యాక్చువల్గా చెప్పాలంటే 4 కాంపోనెంట్స్, కానీ మనం 2 అనేది కాన్స్టెంట్ కదా, దానికి స్లోప్ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. స్లోప్ 0 కదా, కాబట్టి 0 స్లోప్తో మనం ఇండివిజువల్గా తీసుకోమంటాం. వీ విల్ యాడ్ ఇట్ టు సమ్ అదర్ కాంపోనెంట్, దాన్ని వేరే దానికి కలిపేస్తాం. కాబట్టి ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ వస్తాయి, 3 కాంపోనెంట్స్ వస్తాయి. ఒకటి 2/s, రెండోది 1 ప్లస్ ఎస్ బై 2, మూడోది 1/1 ప్లస్ ఎస్ బై 20. సో ఐ విల్ రిపీట్ వన్స్ అగైన్. యాక్చువల్గా అయితే ఒక కాన్స్టెంట్ 3 పోల్స్ అమ్మా, అంటే 4 కాంపోనెంట్స్, 4 ఫ్యాక్టర్స్.
ఇండివిజువల్గా చూడాలంటే. కానీ ఇక్కడ ఫస్ట్ 2 అనేది ఏంటది కాన్స్టెంట్, దానికి స్లోప్ 0 ఉంటుంది కదా, 0 యాడ్ చేసినా 0 సబ్ట్రాక్ట్ చేసినా మనకేం పెద్ద ఆ 0 ఈ పర్టికులర్ స్లోప్స్ ఆఫ్ దీస్ దీనికి ప్రాబ్లం ఏం రాదు నాకు. అందుకనే 2 అనే దాన్ని ఏం చేశాడంటే నెక్స్ట్ కాంపోనెంట్తో జాయిన్ చేసాడు. సో దట్స్ వై వి గాట్ 3 ఫ్యాక్టర్స్ 2/j⍵, s = j⍵ పెట్టుకున్నాం. sinusoidal transfer function frequency response compulsory 2/j⍵, 1/1 + j × ω/2, 1/1 + j × ω/20. So we have 3 factors. Next, is there any corner frequencies? Yes. First component కి ఎలాంటి కార్నర్ ఫ్రీక్వెన్సీ లేదు. సెకండ్ కాంపోనెంట్ కి 2 radians/second. థర్డ్ కాంపోనెంట్ కి 20 radians/second. నెక్స్ట్ టేబుల్ ఏంటమ్మా, వాట్ ఇస్ నెక్స్ట్ కాలమ్ స్లోప్ కంట్రిబ్యూషన్. ఎంత ఆ పర్టికులర్ స్ట్రైట్ లైన్కి ఎంత స్లోప్ ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఒక పోల్ కదా అంటే -20 ఉండాలి, సెకండ్ది పోలే ఇంకో -20, థర్డ్ ఇట్ ఈస్ ఆల్సో పోల్. therefore slope contributions of the individual components -20, -20, -20. బట్ నెట్ అంటే ఆఫ్టర్ ఒకదానితో కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నెట్ చేంజ్ ఉంటుంది అనమాట. ఆ నెట్ చేంజ్ ఎలా కనెక్ట్ చేయాలంటే, ఫస్ట్ దాని నుంచి సెకండ్ దానికి అంటే అన్ని ఎడిషనే చేసుకుంటూ వెళ్తాం, సబ్ట్రాక్షన్ ఏం చేయకుండా. సో -20, -20 చూడండి, ఇక్కడ -40 వచ్చింది. మళ్ళీ ఈ -40కిను -20కి తీసుకుంటాడు. సో ఫస్ట్ కాంపోనెంట్ దగ్గర స్లోప్ చేంజ్ లేదు కాబట్టి డైరెక్ట్గా ఏం చేసాం, మనం ఆ రెండింటిని యాడ్ చేసేసాం. స్లోప్ కంట్రిబ్యూషన్స్ రెండింటిని యాడ్ చేసేసుకుంటే ఎంత వచ్చింది మనకి, -40 dB/decade వచ్చింది. నెక్స్ట్ స్లోప్ చేంజ్ ఎంత ఉంటుంది, -40 ఉంటుంది. నెక్స్ట్ కాంపోనెంట్ యొక్క కంట్రిబ్యూషన్ -20, కాబట్టి ఈ రెండు కంబైన్ చేస్తే కానీ నీకు కమింగ్ స్లోప్ చేంజ్, సో దట్ ఈస్ -60 dB. యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎక్కడ సబ్ట్రాక్షన్ చేయట్లేదు. -20, -20 ఐ గాట్ -40, -40 మళ్ళీ -20 ఈజ్ -60, ఎడిషన్ జరుగుతుంది. సో లిక్విడ్ ఫస్ట్ మోస్ట్ టేబుల్ ఏం తీసుకోవాలమ్మా మనం, ఫ్యాక్టర్స్, కార్నర్ ఫ్రీక్వెన్సీస్, స్లోప్ కంట్రిబ్యూషన్, నెట్ స్లోప్ లేదా స్లోప్ చేంజ్. హౌ మెనీ కాంపోనెంట్స్ ఆర్ దేర్? 3 కాంపోనెంట్స్. ఫస్ట్ దానికి ఎలాంటి కార్నర్ ఫ్రీక్వెన్సీ లేదు. నెక్స్ట్ రెండింటికి ఒకటేమో 2 radians/second, రెండోది 20 radians/second. ఇంక్రీజింగ్ ఆర్డర్లోనే తీసుకోవాలి, అసెండింగ్ ఆర్డర్లోనే తీసుకోవాలి. నెక్స్ట్ స్లోప్ కంట్రిబ్యూషన్. ఎంత స్లోప్ ఉంటుంది ఫర్ ఎవ్రీ 10 డికేడ్కి ఎంత స్లోప్ చేంజ్ ఉంటుంది అంటే, 3 పోల్సే కదా, కాబట్టి అన్నిటికీ ఏం రాసాము, -20 dB, -20 dB, -20 dB. నెక్స్ట్ ఏంటంటే చేంజ్ అంటే ఆ రెండింటికి మధ్యలో బిట్వీన్ ద 2 ఫ్యాక్టర్స్. ఫస్ట్ 2 20 20 -40. నెక్స్ట్ అవుట్ ఇక్కడ ఆల్రెడీ ఒకటి -40తో లైన్ పుటప్ అయిందంట అనమాట, ఇక్కడ -40 అంటే దానికిను నెక్స్ట్ కాంపోనెంట్ కంట్రిబ్యూషన్కి, సో దట్ ఈస్ -60. సో దిస్ ఇస్ ఫస్ట్ టేబుల్, చాలా ఇంపార్టెంట్. Once we got this table, we can find out the gains at individual frequencies. But ఏంటంటే ఎన్ని కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నా, లోయెస్ట్ ఫ్రీక్వెన్సీ, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ, రెండు ఫ్రీక్వెన్సీస్ని అజ్యూమ్ చేసుకోమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ we have 2 corner frequencies. One is 2 radians/second, second one is 20 radians/second. Assume extra 2 frequencies. One is below first corner frequency, second one is more than the last corner frequency. మధ్యలో ఎన్ని కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నా ఫస్ట్ ఒక ఎక్స్ట్రాగా ఒక ఫ్రీక్వెన్సీని అజ్యూమ్ చేసుకుంటున్నాం. లాస్ట్లో ఒకటి అన్నిటికంటే ఎక్కువ ఒకటి ఎక్స్ట్రాగా ఒకటి ఫ్రీక్వెన్సీని మీరు అజ్యూమ్ చేసుకుని విల్ ఫైండ్ అవుట్ ద గెయిన్. ఏం లేదు, సింపుల్. జస్ట్ లైక్ మీరు స్ట్రైట్ లైన్ మ్యాథమెటిక్స్లో y = mx + c అనే ఒక ఈక్వేషన్ చూస్తుంటారు. మ్యాథ్స్లో ఎప్పుడైనా స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మీరు చాలాసార్లు y = mx + c అని చూస్తుంటారు. ఇక్కడ కూడా అంతే. ఆ స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ బట్టి
ఆ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తారు అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ for the first two frequencies will follow the first component logarithmic magnitude function for the first two frequencies. One is omega L, we assume that 0.1, but the second one is the corner frequency 2 radians per second. ఈ రెండు ఫ్రీక్వెన్సీస్ దగ్గర ఒకటే ఫంక్షన్ తీసేసుకుంటాం. సో ఎందుకు సార్ అజ్యూమ్ చేసుకోవాలి అంటే ఎక్కడి నుంచి స్ట్రైట్ లైన్ తీసుకోవాలి నేను? మరి స్టార్టింగ్ కార్నర్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసరికి నాకు ఏమవుతుంది, పర్టికులర్ స్లోప్ రావాలి. ఆ కార్నర్ ఫ్రీక్వెన్సీ వచ్చే టైంకి ఆ స్లోప్ రావాలి అంటే అది ఎక్కడి నుంచి రావాలి? అలాగే లాస్ట్లో ఆఫ్టర్ సెకండ్ కార్నర్ ఫ్రీక్వెన్సీ ఇట్ హ్యాస్ టు ఫాలో సర్టన్ స్లోప్. ఎంతవరకు అది ఫాలో అవ్వాలి అంటే ఈ రెండింటికి ఇబ్బంది అవుతుంది. అంటే స్కేల్ బట్టి కొట్టేసుకోవచ్చు కావాలంటే, మీరు స్కేల్ తీసుకుని డైరెక్ట్గా ఏదో ఒక మినిమం పాయింట్ మ్యాక్సిమం పాయింట్ మీరు డ్రా చేసేసుకోవచ్చు. కానీ ఖచ్చితమైన ఫ్రీక్వెన్సీ, ఖచ్చితమైన మ్యాగ్నిట్యూడ్తో మీరు ఒక పాయింట్ పుటప్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ టు అజ్యూమ్ 2 ఎక్స్ట్రా ఫ్రీక్వెన్సీస్. మళ్ళీ చెప్తా చూడండి. ఒక పర్టికులర్ కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర స్లోప్ ఒక స్ట్రైట్ లైన్ సర్టన్ స్లోప్తో ఎండ్ అవ్వాలి. బట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర స్టార్ట్ అయ్యి సర్టన్ స్లోప్తో ఇట్ హ్యాస్ టు ఎండ్ అట్ దట్ పాయింట్. అందుకనే ఏం చేస్తున్నాం మనం? వీఆర్ అజ్యూమింగ్ ద ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఈ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర నుంచి ఇంత స్లోప్తో ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది, అది ఇక్కడ ఎండ్ అవుతుంది. అలాగే లాస్ట్లో కూడా మనకు అదే ప్రాబ్లం వచ్చింది. అక్కడి నుంచి అంత స్లోప్తో బయటకు వెళ్ళాలి. ఎంతవరకు వెళ్ళాలి? సో 2 డౌట్లు, ఫస్ట్ డౌట్ సెకండ్ డౌట్. కాబట్టి ఏం చేస్తున్నాం మనం? ఫస్ట్లో ఇనీషియల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. అక్కడి నుంచి ఏం చేస్తుంది? అది సర్టన్ స్లోప్తో 10 వాల్యూస్ దగ్గర కరెక్ట్గా ఎండ్ అవుతుంది. లాస్ట్లో కూడా అంతే. సో ఫస్ట్ 2 ఫ్రీక్వెన్సీస్కి సో నార్మల్గా ఫస్ట్ కాంపోనెంట్ యొక్క లాగ్ మ్యాగ్నిట్యూడ్ ఫంక్షన్ తీసేసుకుంటారు. 20 log 10 మాడ్యులస్ ఆఫ్ 2/j omega. At omega is equal to 0.1, we got 26 decibels. Such a way for the second one ఏంటి మనకి? omega c1 2 radians per second. సెకండ్ వన్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లము లేదు, ఎందుకంటే స్లోప్ చేంజ్ అనేది లేదు అక్కడ. ఒకసారి వెనక్కి కార్నర్ ఫ్రీక్వెన్సీస్ ఉంటేనే స్లోప్ చేంజ్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ 1/1 plus j into omega 2. What is the corner frequency? 2 radians per second. చేంజ్ వచ్చింది చూసారా? -40. స్లోప్ చేంజ్ అనేది ఉంటేనే దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ లైక్ స్పెషల్ ఈక్వేషన్ y is equal to mx plus c అనే ఈక్వేషన్లోకి ఎంటర్ అవుతాం. అదర్వైజ్ నార్మల్గా తీసేసుకుంటాం ఈక్వేషన్. సో ఫర్ ఒమేగా c1కి నార్మల్గా మనకి సేమ్ ఈక్వేషన్ తీసేసుకున్నారు. సో when it is equal to 2 radians per second, we got 0 decibels. But once we enter into the omega c2 దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏమొస్తుంది అంటే omega c1 నుంచి omega c2 వరకు ఏ స్ట్రైట్ లైన్ అయితే ఉంటుందో ఆ స్ట్రైట్ లైన్ -40 decibels ని ఫాలో అవుతుంది. ఐ రిపీట్, ఫ్రమ్ దిస్ పాయింట్ ఆన్వర్డ్స్ అంటే 2 radian seconds నుంచి 20 radians per second వరకు ఏ స్లోప్తో ఎండ్ అవ్వాలి ఆ స్ట్రైట్ లైన్ అంటే -40 decibels ఉన్న స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్కి -40 decibels ఉండాలి స్లోప్. అందుకనే థర్డ్ ఈక్వేషన్ మారిపోతుంది. సో థర్డ్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఎలా రాసుకుంటున్నాం మనం చూడండి. ఎట్ omega c2 20 radians per second, a3 equal to slope change from omega c1 to omega c2 into log 10 ratio of omega c2 by omega c1 plus a2. Slope change from omega c1 to omega c2 to log 10 base omega c2 by omega c1. మళ్ళీ ఎందుకు ప్రీవియస్ గెయిన్ యాడ్ చేస్తున్నాం అంటే ఇట్స్ నాట్ ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్, ఇట్ ఈస్ ఏ నార్మలైజ్. మొత్తం అంతా ఒకటే మనకు, కాబట్టి నార్మలైజ్ అవ్వడం కోసం మళ్ళీ ప్రీవియస్ వాల్యూ దానికి యాడ్ చేస్తాం. డిఫరెంట్ కాదు, అది గెయిన్ అంతా ఒకటే కంబైన్డ్.
So what is the slope change from omega c1 to omega c2 is minus 40. So therefore minus 40 into log 10 omega c2 ఎంతమ్మా 20 omega c1 2 so 20/2 plus previous value ఎంత వచ్చింది 0 వచ్చింది. Therefore we got minus 40 decibels. Next we will follow the same rule. ఎందుకు అంటే from the omega ఇక్కడ లాస్ట్ కాంపోనెంట్ దగ్గర నుంచి ఎంత స్లోప్ మెయింటైన్ చేయాలి నేను minus 60 decibels per decade స్లోప్ మెయింటైన్ చేయాలి. అక్కడి నుంచి స్లోప్ చేంజ్ కనిపిస్తుంది కదా లాస్ట్ కాంపోనెంట్ అంతా minus 60 decibels per decade. Therefore మళ్ళీ minus 60 into log of 100/20 and 100 అంటే అజ్యూమ్ చేస్తున్నాం హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో 100/20 plus the previous gain minus 40. So we'll everything add చేస్తే we got 82 decibels. ఇదంటే సేమ్ క్వశ్చన్ అమ్మా. మీరు ప్రీవియస్గా ఒక్కొక్క కాంపోనెంట్ని డివైడ్ చేసుకుని ఒక్కొక్క దానికి లాగ్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసి ఒక దాంతో యాడ్ చేసుకుంటూ వెళ్ళి చివరికి ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర అదే పుటప్ చేస్తున్నాము. బట్ కాంపోనెంట్స్ పెరిగిపోతున్నాయి అనుకోండి ఎంత ప్రాబ్లం లెంతీ అయిపోతుంది. సో ఏం చేసాడు వాడు జనరలైజ్డ్గా ఒక ప్రొసీజర్ తీసుకుంటాడు. ఫస్ట్ ఏం చేసాం టేబుల్ ఫస్ట్ ఫ్యాక్టర్స్ కార్నర్ ఫ్రీక్వెన్సీస్ స్లోప్ కంట్రిబ్యూషన్ నెట్ స్లోప్ ఇంతవరకు అందరూ చేస్తారు. పోల్ ఉంది కాబట్టి -20 decibels స్లోప్. నెక్స్ట్ రెండు కూడా పోల్సే -20 decibels -20 decibels. బట్ దీస్ టూ ఆర్ ది టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉన్నాయి కాబట్టి 1/t అంటే నాకు కార్నర్ ఫ్రీక్వెన్సీ. సో రెండు కార్నర్ ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. ఒకటి 2 radians per second, రెండోది 20 radians per second. ఓకేనా. వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అంటే కంట్రిబ్యూషన్ అంటే ది -40 decibels per decade కంట్రిబ్యూషన్ ఎందుకు వస్తుంది అంటే ప్రీవియస్గా ఉన్నదానికి స్లోప్ లేదు బట్ నెట్ -40 వచ్చేసింది బికాస్ ద టూ ఆర్ పోల్స్ కాబట్టి. నెక్స్ట్ కంట్రిబ్యూషన్ మళ్ళీ నెక్స్ట్ కంట్రిబ్యూషన్ -20 decibels. ఇఫ్ యూ కంపేర్ విత్ ద స్లోప్ ప్రీవియస్ స్ట్రైట్ లైన్ దాని స్లోప్ చెక్ చేసుకుంటే నెక్స్ట్ స్ట్రైట్ లైన్కి ఎంత ఉంటుంది అంటే -60 decibels per decade ఉంటుంది. సో ఇది -60 decibels decade అంటే కమింగ్ నెక్స్ట్ ఆ పర్టికులర్ 20 radians per second దగ్గర నుంచి ఏదైతే నువ్వు స్ట్రైట్ లైన్ గీస్తున్నావో దానికి స్లోప్ ఎంత ఉండాలి -60 decibels ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 radians నుంచి స్టార్ట్ అయిన స్ట్రైట్ లైన్కి ఎంత స్లోప్ ఉండాలి -40 decibels ఉండాలి. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఫ్రమ్ 2 radians per second అనే ఫ్రీక్వెన్సీ దగ్గర ఏదైతే మీరు ఒక అసిమ్ప్టోటిక్ స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నారో దాని యొక్క స్లోప్ ఎంత ఉండాలమ్మా -40 decibels per decade ఉండాలి. అదే ఫ్రమ్ 20 radians per second దగ్గర నుంచి ఏదైతే స్ట్రైట్ లైన్ డ్రా చేస్తున్నారో దానికి ఎంత ఉండాలి స్లోపు -60 decibels. So after finding every value, if you check the one by one values and if you could draw the magnitude in decibels on the y-axis and logarithmic omega. Okay. జస్ట్ డైరెక్ట్గా పాయింట్ దగ్గర ఆ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ దగ్గర ఎంత మ్యాగ్నిట్యూడ్ వచ్చింది డైరెక్ట్గా మీరు ఆ వాల్యూస్ చూసుకుంటారు. ఒక పాయింట్ నుంచి పాయింట్కి డైరెక్ట్గా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేస్తారు. నో నీడ్ టు వెరిఫై వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్లోప్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రైట్ లైన్. యాక్చువల్గా స్కేల్ తీసుకుని మీరు ఆ పర్టికులర్ y/x చెక్ చేసుకుని ఆ స్లోప్ పెట్టుకుని డ్రా చేయాలి. ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే ఆ పర్టికులర్ ఏదైతే ఇక్కడ ఒక పర్టికులర్ తీసుకుంటున్నాం 0.1 radians తీసుకున్నాం స్టార్టింగ్లో radians per second అప్ టు 2 radians per second. ఆటోమేటిక్గా యు సీ దట్ వన్ టు ఫాలో ద స్లోప్ అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అన్నిటికీ మధ్యలో మీరు వెరిఫై చేసుకోండి కావాలంటే y/x వెరిఫై చేసుకోండి. ఒకటి వెరిఫై చేసుకుంటూ వెళ్తే వీళ్ళు కలెక్ట్ అవుతుంది.
సో దిస్ ఇస్ అప్ టు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఉంది. దిస్ ఇస్ అప్ టు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఫేజ్ ప్లాట్ తీసుకోవాలి. ఆ ఫేజ్ ప్లాట్ ఓవరాల్ ఫేజ్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసుకుని ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0 to infinity, బట్ అన్ని వాల్యూస్ మనం పుటప్ చేయము. అరౌండ్ -180కి అరౌండ్ వాల్యూస్ 0 దగ్గర నుంచి అరౌండ్ 200, 250, 260, 270 అరౌండ్. ఎందుకంటే -180 degrees అనేది ఇంపార్టెంట్. రెస్పాన్స్ at a particular frequency it attains -180, we are treating that omega is omega pc. కాబట్టి వీళ్ళు అరౌండ్ -180కి వచ్చేటట్టుగా చూసుకుంటాం. అన్ని వాల్యూస్ క్యాలిక్యులేట్ చేయాలంటే కష్టం. దెన్ విల్ కంపేర్ ద magnitude plot and phase plot and we'll find out the margins and crossover frequencies. ఓకేనా? సో ప్రస్తుతానికి మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఒకటే డ్రా చేస్తాం. సరే ఈ ప్రొసీజర్ కంపల్సరీగా నేను ఫాలో అవ్వాలి అంటే ఓకే, బేసిక్గా మీరు ఇది గుర్తుపెట్టుకుంటే వెళ్ళండి. గుడ్ టేబుల్ గీసుకుంటారు, టేబుల్ తర్వాత ఇండివిజువల్ గెయిన్స్ క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్. లేదు నేను ఒక్కొక్క కాంపోనెంట్ని డివైడ్ చేసేసి ఎట్లాగా k/s²లో కేకి ఒక ప్లాట్ గీసాను, 1/s² ఒక ప్లాట్ గీసి రెండింటిని కంబైన్ చేసాను. అట్లా నేను ఐ విల్ డ్రా ద 4 plots for individual magnitude plots in the logarithm. Then I will add all the values at a omega. Is it also possible? చెయ్యొచ్చు, కానీ చాలా టైం పట్టేస్తుంది, ఎక్కువ టైం పట్టేస్తుంది. అదే 5 కాంపోనెంట్స్ ఇచ్చాను అనుకోండి, 5 plots గీసి ఒక్కొక్క ఒమే దగ్గర ప్రతి వాల్యూని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం. సో దట్స్ వై ప్లీజ్ రిమెంబర్ ద ప్రొసీజర్. ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఫస్ట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తీసుకోండి. దాంట్లో టైం కాన్స్టెంట్ ఫామ్లో ఉంటే వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ యూ ప్లీజ్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ టైం కాన్స్టెంట్ ఫామ్. షుడ్ లైక్ ఎలా ఉండాలి, 1 + s/t ఫామ్లో ఉండాలి. తర్వాత ఫస్ట్ ఫైండ్ అవుట్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీస్. సో 1 + s/t, 1/t is equals to omega c, corner frequency. How many corner frequencies are there? What is the corner frequency? It is going to connect the two asymptotic straight lines with certain slopes. సో టేబుల్ ఏం తయారు చేసుకుంటున్నారు, ఫ్యాక్టర్స్కి ఒక టేబుల్, కార్నర్ ఫ్రీక్వెన్సీస్కి ఒక కాలన్, స్లోప్ కంట్రిబ్యూషన్, నెక్స్ట్ నెట్ చేంజ్ లేదా స్లోప్ చేంజ్. సో కాంపోనెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 2 అండ్ s అనేది ఎందుకు కంబైన్ చేసేస్తున్నాం అంటే 2 అనేది కాన్స్టెంట్, దానికి స్లోప్ 0 కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అందుకే ఏం చేస్తాం, 4 వాల్యూస్ని 3 ఫ్యాక్టర్స్ కింద డివైడ్ చేస్తాం. 2/j omega, 1/1 + j omega/2, 1/1 + j omega/20. సో 3 ఫ్యాక్టర్స్కి రెండింటికే కార్నర్ ఫ్రీక్వెన్సీస్ వచ్చాయి. 3 పోల్స్ కాబట్టి -20 decibels మూడింటికి రాసిస్తాం, కామన్గా రాసిస్తాం. బట్ చేంజ్ ఈస్ డిఫరెంట్. ఒక స్ట్రైట్ లైన్ ఎండ్ అయిపోయి ఇంకో స్ట్రైట్ లైన్ స్టార్ట్ అవుతుంది అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కార్నర్ ఫ్రీక్వెన్సీ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 radians/second దగ్గర ఏదైతే స్ట్రైట్ లైన్ స్టార్ట్ అవుతుందో దానికి స్లోప్ ఎంత ఉండాలి, -40 decibels/decade ఉండాలి. నువ్వు కరెక్ట్గా డ్రా చేస్తావా? ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, నేను -20 decibels/decade నుంచి స్టార్ట్ చేయాలి. మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? కన్ఫ్యూజన్ ఉండకుండా ఉండాలి కాబట్టి ఏం చేస్తున్నాం మనం, వీఆర్ అస్యూమింగ్ ఎక్స్ట్రా 2 ఫ్రీక్వెన్సీస్, ωL అండ్ ωH. ఈ రెండు ఎలా ఉండాలి అంటే కార్నర్ ఫ్రీక్వెన్సీస్కి ఒకటేమో లోయెస్ట్ వాల్యూ తీసుకున్నాము, ఒకటి మోర్ దాన్ ద కార్నర్ ఫ్రీక్వెన్సీ పూర్తిగా. అందుకే 0.1 radians/second ఒకటి తీసుకున్నారు, రెండవది 100 radians/second. ఇది చూడండి, మనకు వచ్చిందేమో 2 radians/second, 20 radians/second. ఎక్స్ట్రాగా 2 ఫ్రీక్వెన్సీస్ని అస్యూమ్ చేసుకుంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ వాల్యూ దగ్గర మీరు గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తున్నారు. ఓకే, ఈ చిన్న ఈక్వేషన్ ఏం లేదు, ఇది స్లోప్ చేంజ్ ఇంటూ లాగ్ ఆఫ్ ద పర్టికులర్ ఫ్రీక్వెన్సీ బై ద ప్రీవియస్ ఫ్రీక్వెన్సీ. ఆ వాల్యూకి ప్రీవియస్ గెయిన్ని యాడ్ చేస్తున్నాం. చిన్న ఈక్వేషన్, జస్ట్ లైక్ ఇఫ్ రిమెంబర్ లైక్ దిస్ వన్, y = mx + c. సో ఆఫ్టర్ ఫైండింగ్ ది గెయిన్ డైరెక్ట్లీ యూ కెన్ పుట్ అప్ ద magnitude at a particular frequency. Then draw a straight line. అది చాలా జాగ్రత్త. రూట్ లోకస్ అక్కడ ఏం చేస్తావు, నువ్వు ఫ్రీ కర్వ్ గీసేస్తున్నావు. పోలార్ ప్లాట్ ఫ్రీ కర్వ్ గీసేస్తున్నావు. ఫేజ్ కర్వ్ ఫ్రీ కర్వ్ గీసేస్తున్నావు. బట్ బోడే ప్లాట్లోకి వచ్చేసరికి ఎస్పెషల్లీ మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ స్ట్రైట్ లైన్స్ గీయాలి. ఓకేనా, రైట్.
సో ఫ్రమ్ దిస్ గ్రాఫ్ ఒక్క పాయింట్ చెప్పి మనం సెషన్ ఎండ్ చేసేద్దాం. ఈ గ్రాఫ్లో 0 డెసిబల్స్ చూడండి ఒకసారి, ఇదిగో 0 డెసిబల్స్ ఎక్కడ వచ్చింది? 0 డెసిబల్స్ 2 రేడియన్స్ పర్ సెకండ్ దగ్గర వచ్చింది. మనకు లీనియర్ ప్లాట్లో 1 అంటే ఏంటి? లీనియర్ స్కేల్ 1 అంటే మ్యాగ్నిట్యూడ్ 1 ఉన్నప్పుడు ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో ఆ ఫ్రీక్వెన్సీని ఏమని పిలుస్తున్నారు? గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు. అదే 1 అంటే 20 log 10 base 1 అంటే 10⁻0 అంటే 0 బయటకు వచ్చింది. 20 into 0 వి గాట్ 0 డెసిబల్స్. అంటే ఏదైతే మీకు మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ 0 డెసిబల్స్ కట్ చేస్తుందో పర్టికులర్ ఫ్రీక్వెన్సీ 2 రేడియన్స్ పర్ సెకండ్, వాట్ ఈస్ దట్ వన్? గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. సో ఒక పాయింట్ ఇది. దిస్ ఇస్ వన్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ ఆఫ్ ఓడే, దట్ ఈస్ గెయిన్ క్రాస్ ఓవర్ ఫ్రీక్వెన్సీ. అంటే మ్యాగ్నిట్యూడ్ ప్లాట్ 0 dB అనే వాల్యూని ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర క్రాస్ చేసింది? 2 రేడియన్స్ పర్ సెకండ్ దగ్గర క్రాస్ చేసింది. therefore the particular gain omega is gain crossover frequency. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్ ఏం చేద్దాం అంటే ఫేజ్ ప్లాట్ గీసేసి 4 కాంపోనెంట్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఇంకొక ప్రాబ్లం తీసుకుందాం. సో నెక్స్ట్ క్లాస్ ఈస్ ద లాస్ట్ క్లాస్ ఫర్ బోడే ప్లాట్. దెన్ ఐ విల్ ఎంటర్ ఇంటూ సమ్ అదర్ వన్ ఇఫ్ పాసిబుల్, మనకి క్లాసెస్ ఉంటాయి. రైట్, ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ తీసుకుని బోడే ప్లాట్ ఓపెన్ చేయండి, ఒక్కొక్క కాంపోనెంట్ని అర్థం చేసుకోండి, అట్లాగే ఒక ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఈ ప్రొసీజర్ తప్పదమ్మా, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ ప్రొసీజర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఎలా చేయాలి మనం? ఒక్కొక్క కాంపోనెంట్కి ఇండివిజువల్ మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేసి ఎట్లా రాసాం కదా ఈక్వేషన్ చూడండి, సింపుల్ ఈక్వేషన్ రాసాం ఇక్కడ. ప్లీజ్ చెక్ తీసుకోండి ఎలా రాసాం ఈక్వేషన్? m is equal to 20 log 10k minus 20 log 10 omega square. 2 కాంపోనెంట్స్కి మనం ఇలా రాసుకున్నాం కంబైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వేషన్. అట్లా 5 కాంపోనెంట్స్కి మీరు రాసుకుని నేను అట్ ఎ పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఐ విల్ ఫైండ్ అవుట్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ ఐ విల్ కనెక్ట్ విత్ స్ట్రైట్ లైన్స్. అంటే అది మీ ఇష్టం, బట్ ఇట్ టేక్ సో మచ్ టైమ్ టు కంప్లీట్ దట్. అదర్వైజ్ ఏం చేయాలి మనం? ఈ ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్రొసీజర్, దెన్ ఇట్ విల్ బి సో మచ్ ఈజీ. ఫేజ్ ప్లాట్కి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫేజ్ ప్లాట్ డైరెక్ట్గా ఫంక్షన్ తీసేసుకుంటారు, ఒమేగా వాల్యూస్ తీసుకుని విల్ సీ దట్ ఎక్కడ -180 degrees టచ్ అవుతుందో దానికి అరౌండ్ సమ్ 10 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేసుకుంటాం మనం. ఎందుకంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? ఒమేగా గెయిన్ క్రాస్ ఓవరు, ఒమేగా ఫేజ్ క్రాస్ ఓవరు, గెయిన్ మార్జిన్, ఫేజ్ మార్జిన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అవన్నీ చూసి ఏం చెప్పాలి మనం? వెదర్ ద సిస్టమ్ ఇస్ స్టేబుల్ ఆర్ నాట్. వాట్ ఈస్ ద బేసిక్ పాయింట్? omega gain crossover must be is less than omega phase crossover, right?